హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఫస్ట్ టూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడండి అమ్మా. హ్యాండ్ ఓవర్ జ్ఞాన్వాపి సైట్, విశ్వ హిందూ పరిషత్ ఆస్క్స్ మాస్క్ ప్యానల్, అండ్ జ్ఞాన్వాపి కేస్ రైజెస్ ఎ ఛాలెంజ్ టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991. Two most important articles appeared in the Hindu newspaper today. ఈ ఆర్టికల్స్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మ. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్స్ని మనం పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా ఆల్ డైమెన్షన్స్ నుంచి అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు చాలా బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరి కోసం చాలా మంచి వీడియోస్తో, క్వాలిటీ వీడియోస్తో మనం ముందుకు రాబోతున్నాం. రైట్, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈ 2 ఆర్టికల్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. ద ఇయర్ 2014 బీజేపీ లెడ్ ఎన్డీఏ కోయిలేషన్ ఫార్మ్ గవర్నమెంట్ అట్ ద సెంటర్ విత్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ యాజ్ ఇట్స్ ప్రైమ్ మినిస్టర్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కేంద్రంలో 2014లో బీజేపీ లెడ్ ఎన్డీఏ కోయిలేషన్ అనేటటువంటిది ప్రభుత్వాన్ని స్థాపించడం అనేది జరిగింది. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు పవర్ యూజింగ్ ఏ వెరీ యునిక్ ఐడియాలజీ that is based on majoritarian religion of our nation, that is హిందుత్వ ఐడియాలజీతో రావడం అనేటటువంటి జరిగింది. They were able to campaign with a political narrative named హిందుస్థాన్ ఫర్ హిందూస్. హిందుస్థాన్ హిందువులదే అనేటటువంటి ఒక ఐడియాలజీతో, ఒక పొలిటికల్ నెరటివ్తో ముందుకు రావడం అనేది జరిగింది. వి సీ మెనీ పొలిటికల్ నెరటివ్స్ ఇన్ అవర్ డే టు డే లైవ్స్. నెరటివ్ అంటే కథ, అది కాల్పనిక కథ అవ్వచ్చు, కట్టు కథ అవ్వచ్చు, లేకపోతే నిజమైన అవ్వచ్చు. ఏదైనా ఒక కథ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం క్రియేట్ చేస్తే దాన్ని పొలిటికల్ నెరటివ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. టు పెనట్రేట్ టు మాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సైకో జగన్ అనేటటువంటి ఒక పొలిటికల్ నెరటివ్, విజనరీ చంద్రబాబు అనేటటువంటిది ఒక పొలిటికల్ నెరటివ్, బాయ్ బాయ్ బాబు అనేటటువంటిది ఒక పొలిటికల్ నెరటివ్, దొరపాలన పోవాలి ప్రజాపాలన రావాలి అనేటటువంటిది ఒక పొలిటికల్ నెరటివ్, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనేటటువంటిది ఒక పొలిటికల్ నెరటివ్, దేశం కోసం ధర్మం కోసం పొలిటికల్ నెరటివ్, విశ్వగురు పొలిటికల్ నెరటివ్, జాబు రావాలంటే బాబు రావాలి పొలిటికల్ నెరటివ్, జగన్ అయితేనే చేస్తాడు పొలిటికల్ నెరటివ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ డిఫరెంట్ పొలిటికల్ నెరటివ్స్ అనేటువంటి వాడబడ్డాయి. రైట్ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ సమయం నుంచే, ఫ్రెంచ్ విప్లవం సమయం నుంచే, to get into, to penetrate into masses, these political parties or political organizations are using these kind of political narratives. ఈ పొలిటికల్ నెరేటివ్స్ ని ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ఫాస్ట్గా జనాల్లోకి తీసుకెళ్ళాం అనేటటువంటి విషయం మీద ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ యొక్క విజయం ఆధారపడి ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ కామన్. సో ఈవెన్ ద బీజేపీ పార్టీ లెడ్ ఎన్డీఏ కోయిలేషన్ కేమ్ అప్ విత్ ఎ పొలిటికల్ నెరేటివ్ లేదా పొలిటికల్ ఐడియాలజీ నేమ్డ్ హిందుత్వ, హిందుస్థాన్ ఫర్ హిందూస్. మరి పొలిటికల్ ఐడియాలజీకి ఎలైన్ అవుతూ వాళ్ళు 3 ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేటువంటి వాళ్ళ టైంలో తీసుకొస్తామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. వాళ్ళ ఎజెండా ఏంటి అంటే 3 ప్రైమరీ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ డైల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. దీన్ని 2019 ఆగస్ట్ 5వ తారీఖున సక్సెస్ఫుల్గా అచీవ్ చేయడం అనేటువంటి జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్ఆపరేషనలైజ్ చేశారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అయోధ్య రామ్ టెంపుల్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అయోధ్య రామ్ టెంపుల్ కేస్? వాట్ హ్యాపెండ్? లెట్ మీ టెల్ యూ ఏ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. కాస్త బ్యాక్గ్రౌండ్ చెప్తాను, వినండి. అవర్ నేషన్ ఇండియా హ్యాస్ సీన్ పొలిటికల్ హెజ్మనీ బై ద కాంగ్రెస్ పార్టీ టిల్ 1977. 1977 వరకు కాంగ్రెస్ పార్టీ ఒక డామినెంట్ పొలిటికల్ పార్టీగా మన భారతదేశంలో కొనసాగడం అనేది జరిగింది. రైట్ అట్ ద సెంటర్ అండ్ ఈవెన్ ఇన్ ద స్టేట్స్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అధికారంలోకి రావడం అనేటటువంటి జరిగింది. బట్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ టేకెన్ బై దెన్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 1975. 1975లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఘోరమైనటువంటి నిర్ణయం ఏంటి అంటే ఇంపోజింగ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా. భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఇంపోజ్ చేయడం. యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ
democracy was completely overshadowed and people's fundamental rights were completely undermined, and Indira Gandhi government imprisoned many journalists and political activists as well, and they even tried to freeze foreign contribution or foreign grants to different NGOs. వేరు NGOs ఏవైతే ఉంటాయో లేకపోతే వార్తాపత్రికలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి విదేశీ విరాళాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపడానికి ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దిస్ వన్ మిస్టేక్ బై ఇందిరా గాంధీ గవర్నమెంట్ క్రష్డ్ కాంగ్రెస్ పార్టీ టు యాషెస్. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఇది చేయడం అనేటువంటిది జరిగింది. 1980s భారతీయ జనతా పార్టీ లాంటి హిందుత్వ ఐడియాలజికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, కౌంటరింగ్ టు దెన్ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ పార్టీ. అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ దిస్ న్యూ ఐడియాలజీ, మెజారిటేరియన్ ఐడియాలజీ, రిజల్టెడ్ ఇన్ కమ్యూనల్ రయోట్స్ అన్ఫార్చునేట్లీ త్రూఅవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా చాలా మతపరమైనటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో 1980వ దశకంలో భారతదేశం చూడడం అనేటువంటిది జరిగింది. అండ్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 1980s, ఆ 1980వ దశకం ఏదైతే ఉంటుందో అది చివరి నాటికి రామ్ జన్మభూమి మూమెంట్ ఏదైతే ఉంటుందో తీవ్రతరం అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ సరియూ నదికి దగ్గరలో ఉన్నటువంటి అయోధ్య అనే ప్లేస్ ఏదైతే ఉందో అది శ్రీరాముని యొక్క జన్మస్థానం. ఆ జన్మస్థలంలో ఉన్నటువంటి రామ మందిరం ఏదైతే ఉందో దాన్ని ద ఫస్ట్ మొఘల్ రూలర్ బాబర్ డెమాలిష్ చేసి కూల్చివేసి బాబ్రీ మసీద్ అనేటటువంటి ఒక మసీద్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది, నిర్మించడం అనేటువంటి జరిగింది అనేది హిందువుల యొక్క వాదన. అది అయోధ్య బాబ్రీ మసీద్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, కాంట్రవర్సీ ఏదైతే ఉందో, దట్ అగైన్ ఫీల్డ్ మెనీ కమ్యూనల్ రయోట్స్ ఆల్ అక్రాస్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా చాలా మతపరమైనటువంటి అల్లర్లు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఎప్పుడైతే 2014లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం అనేటువంటిది జరిగిందో, ఇన్ ద ఇయర్ 2019 2019 నవంబర్ 9వ తారీఖున సుప్రీంకోర్టు కేమ్ అప్ విత్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్, ల్యాండ్ మార్క్ వెర్డిక్ట్తో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. ద ఎంటైర్ బాబ్రీ మసీద్ ల్యాండ్ ఏదైతే ఉందో 2.77 acres అవి అయోధ్య రామాలయానికి చెందుతాయని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. వెరీ రీసెంట్లీ ఆన్ 22nd January 2024 రామ్ మందిర్ యొక్క కాన్సక్రేషన్ కూడా జరగడం అనేది జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగడం అనేది జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? ఒక పర్టికులర్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ప్రాణ ప్రతిష్ఠ జరగకముందు మామూలు బిల్డింగ్గా మాత్రమే ఉంటుంది. బట్ ఎప్పుడు ఈ కన్స్ట్రక్షన్కి, ఎప్పుడు ఈ బిల్డింగ్కి సాక్రెడ్నెస్, పవిత్రత అనేటటువంటిది వస్తుంది, ఎప్పుడైతే కాన్సక్రేషన్ జరుగుతుందో, ప్రాణం ఐడల్ అనేటటువంటిది, దేవతా విగ్రహమూర్తి ఎవరైతే ఉంటారో అతనికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందో అప్పుడు అది పవిత్రతను సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అది రీసెంట్గా జరిగింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దిస్ ఇస్ ఎ బ్రీఫ్ అబౌట్ అయోధ్య బాబ్రీ మసీద్ కేస్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఏంటి అంటే ఎస్టాబ్లిషింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆల్ అక్రాస్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా మతాలకు అతీతంగా సివిల్ ఆస్పెక్ట్స్ కూడా సమానంగా ఉండాలి, ఒకే విధంగా సివిల్ ఆస్పెక్ట్స్ కూడా గవర్న్ చేయబడాలనే ఉద్దేశంతో దీన్ని కూడా తీసుకొద్దామని చెప్పి అనుకున్నారన్నమాట. బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకా పెండింగ్లో ఉంది, ఆ విషయం దాని గురించి నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను. బట్ ఎప్పుడైతే 2019లో ద వెరీ ఇయర్ ఆఫ్ 2019 హ్యాస్ విట్నెస్ టూ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. One is the dilution of Article 370 and Article 35A that was happened on 5th August 2019, and second one is Supreme Court verdict on Babri Masjid Ayodhya case that was delivered on 9th November 2019, right? So this Ayodhya Ram Temple verdict Supreme Court ఏదైతే తీర్పు ఇవ్వడం అనేది జరిగిందో దీని తర్వాత సిమిలర్ కాంట్రవర్సీస్ ఏవైతే ఎగ్జిస్టింగ్ కాంట్రవర్సీస్ ఉన్నాయో అవి కూడా ఇంటెన్సిఫై అవ్వడం అనేటటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి జ్ఞాన్వాపి మాస్క్ కేసు ఏదైతే ఉందో ఇది మళ్ళీ రీసర్ఫేస్ అవ్వడం అనేటటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ దిస్ జ్ఞాన్వాపి మాస్క్ కేస్? జ్ఞాన్వాపి అనే మసీదు ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి ఒక మసీదు. అయితే ఒకప్పుడు అది మసీదు కాదు, దాని కింద ఒక టెంపుల్ ఉండేది. టెంపుల్ని డెమాలిష్ చేసి డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఔరంగజేబ్, లాస్ట్ గ్రేట్ మొఘల్ రూలర్, ఆయన సమయంలో ఆ దేవాలయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూల్చివేసి దాని మీద ఈ మసీద్ అనేటువంటిది కట్టబడింది. సో ద స్టేట్ నీడ్స్ టు చేంజ్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్షిప్ ప్లేస్. వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ద ప్రెజెంట్ రిలీజియస్ క్యారెక్టర్? దట్ ఈస్ అ మాస్క్, అదొక మసీదు. కానీ ఆ వర్షిప్ ప్లేస్ని ఎలా మార్చాలనుకుంటున్నారు? దేవాలయంగా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్స్, పిటిషన్స్ అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మధురాలో ఉన్నటువంటి షాహీ ఈద్గా మాస్క్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్. సో ఆ టెంపుల్ని కూల్చివేసి కొత్త మసీదు కట్టారు కాబట్టి సేమ్ దాన్ని కూడా దాని యొక్క రిలీజియస్ క్యారెక్టర్ కూడా మార్చాలని చెప్పి డిఫరెంట్ ఏరియాస్లో ఈ పిటిషన్స్ అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. పిటిషన్స్ ఫైల్ చేయబడడం అనేది జరిగింది. టెంప్లెట్ ఈస్ క్లియర్.
ఫస్ట్ లోకల్గా ఉండేటటువంటి కొంతమంది పీపుల్ ఒక మసీద్కి వెళ్తారు. ఆ మసీద్ అనేటటువంటిది ఒకప్పుడు టెంపుల్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, కాంట్రవర్సీ రైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్, దట్ పర్టికులర్ రీజనల్ ఇష్యూ ఏదైతే ఉంటుందో విత్ ద రేజ్ ఫ్రమ్ సోషల్ మీడియా అండ్ ఆల్ నేషనల్ ఇష్యూగా మారడం అనేటువంటిది జరుగుతుంది. దెన్ దిస్ ఇష్యూ విల్ రీచ్ కోర్ట్స్, జ్యుడిషియరీ ఏదైతే ఉందో కోర్ట్స్కి చేరుకోవడం అనేది జరుగుతుంది. కోర్ట్స్ విల్ ఆర్డర్ ఫర్ అండ్ ఆర్కియలాజికల్ సర్వే, అంటే ఆ పర్టికులర్ మాస్క్ ఏదైతే ఉందో, మసీద్ ఏదైతే ఉందో దాని కింద నిజంగా టెంపుల్ ఉందా లేదా అని నిర్ణయించేటటువంటి ఆర్డర్స్ బాధ్యత అనేటటువంటిది ఆర్కియలాజికల్ సర్వేకి, సర్వే ఆఫ్ ఇండియాకి కోర్ట్స్ అనేటటువంటి అప్పగిస్తాయి. ఆర్కియలాజికల్ సర్వే హ్యావ్ టు డిసైడ్ వెదర్ దట్ పర్టికులర్ వర్షిప్ ప్లేస్ వాజ్ మాస్క్ ఫ్రమ్ ఎర్లియర్ టైమ్స్ ఆర్ టెంపుల్, అది మసీదా లేకపోతే దేవాలయమా అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయించారు. ఈ టెంప్లెట్ అనేటటువంటిది ఈ రకమైనటువంటి కాంట్రవర్సీస్ అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అలాంటి ఒక సీరియస్ కాంట్రవర్సీ అయి జ్ఞాన్వాపి కేసుగా మనం చెప్పొచ్చమ్మ. సో ఇక్కడ కూడా అంతే, జ్ఞాన్వాపి మసీద్ ఏదైతే ఉందో దానికి అప్పటికంటే ముందు ఒక టెంపుల్ ఉండేది. టెంపుల్ని డెమాలిష్ చేసి మసీద్గా మార్చడం అనేది జరిగిందని చెప్పి చాలా మంది కోర్టులకు వెళ్తే వారణాసి డిస్ట్రిక్ట్ హైకోర్టు ఏం చేసింది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సర్వే చేయండి, ఎంటైర్ ప్లేస్ ఎక్స్కవేషన్స్ చేయండి, తవ్వకాలు జరపండి అండ్ నిర్ధారించండి, నిజాన్ని మీరే చెప్పండి, సైంటిఫికల్ మేనర్లో అక్కడ నిజంగా ఒక టెంపుల్ ఉండేదా లేకపోతే నిజంగా ఫస్ట్ నుంచి మసీదేనా, మీరే తేల్చి చెప్పండి అని చెప్తే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెంట్గా సర్వే చేసి తన రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. రిపోర్ట్లో ఏం చెప్పింది, ఎస్ ఆ మసీదుకు ముందు ఒకప్పుడు దాని కింద ఒక టెంపుల్ అనేటటువంటిది ఉంది అని చెప్పి ప్రకటించడం అనేటటువంటి జరిగిందన్నమాట. మరి ఈ కాంటెక్స్లో మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్, అందుకే నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 మీకు అర్థమైతేనే ద ఎంటైర్ జ్ఞాన్వాపి కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో అందుకే నేను ఏం చేస్తానంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 మీకు పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్డ్గా మెయిన్స్ పర్స్పెక్టివ్లో అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 తీసుకురావడం అనేది జరిగింది, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అండ్ ఇంతకీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆ పేరుకి అర్థం ఏంటి, అండ్ దాంతోపాటు వీ నీడ్ టు లుక్ ఎట్ వేరియస్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991. వీ నీడ్ టు లుక్ ఎట్ వేరియస్ ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991. దాన్ని పూర్తి స్థాయిలో అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే మనం దీస్ 2 ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకోగలం. సో అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అప్ లెట్ us look at the places of worship act of 1991. 1991లో చేయబడినటువంటి చట్టం. ఇట్ ఈస్ యాక్చువల్లీ a legislative intervention by the supreme lawmaker of our nation, that is parliament of our India. భారత పార్లమెంట్ చేసినటువంటి లెజిస్లేటివ్ అంటే ఒక చట్టం. అండ్ త్రూ దిస్ లెజిస్లేషన్ వాట్ దే వాంటెడ్ టు డూ, దే వాంటెడ్ టు ఇంటర్వీన్ ఇన్ ద ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ 1980s అండ్ 1990s. 1980లు 90ల్లో దేశం అనేటటువంటి చాలా కమ్యూనల్ రియార్ట్స్ని చూడడం అనేది జరిగిందని చెప్పుకున్నాం, మతపరమైన అల్లర్లను చూడడం అనేటువంటి జరిగిందని చెప్పుకున్నాం, రైట్. ఆ మతపరమైన అల్లర్ల నుంచి భారతదేశాన్ని కాపాడేందుకు అండ్ దాంతోపాటు సెక్యులర్ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీఇన్స్టేట్ చేసేందుకు కన్సాలిడేట్ చేసేందుకు ఈ చట్టం తీసుకురాబడ్డం అనేటువంటి జరిగిందన్నమాట. అండ్ వాట్ యూ మీన్ బై ప్లేసెస్ ఆఫ్ వర్షిప్? ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ is a place where different devotees who follow different religions offer their worship to their deities. For example, హిందూ టెంపుల్ అది కూడా ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఎందుకంటే అక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది, వర్షిప్ చేస్తారు దేవతల్ని. అండ్ దాంతోపాటు చర్చ్, క్రైస్తవుల యొక్క చర్చ్లో కూడా జీసస్కి ప్రేయర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. లేకపోతే జినాలయ, జైన మతం ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, 24వ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుడికి వర్షిప్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు బుద్ధిస్ట్ ఆరామాస్ ఆర్ బుద్ధిస్ట్ చైత్యాస్, ఈ ప్లేసెస్లో కూడా ఏం జరుగుతుంది, బుద్ధుడికి వర్షిప్ అనేటువంటిది ఆఫర్ చేస్తారు. ఆల్ దీస్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్గా మనం చెప్పొచ్చు. అండ్ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉందో దాని గురించి చేసినటువంటి చట్టం కాబట్టి ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 చెప్పి దీన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. And through this act, what they wanted to do, what the parliament wants to do, to freeze the status of religious places of worship as they existed on August 15, 1947. ఎగ్జాంపుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. 1947 ఆగస్టు 15వ తారీఖున
ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యొక్క రిలీజియస్ క్యారెక్టర్ ఎలా ఉందో అది తర్వాత కూడా ఫ్యూచర్లో అలాగే ఉండాలి. నో వన్ షుడ్ డిమాండ్ ఫర్ చేంజింగ్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ 1947 ఆగస్టు 15 అది టెంపుల్గా ఉందనుకోండి, హిందూ టెంపుల్గా, అది ఫ్యూచర్లో కూడా హిందూ టెంపుల్గానే కొనసాగాలి. లేదు అది చర్చ్ మీద కట్టారు, మసీదు మీద కట్టారు అని చెప్పి అనడానికి లేదు. రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ దట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ని చేంజ్ చేయడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1947 ఆగస్టు 15 ఒక మసీదుగా ఉందనుకోండి, లేదు దాని కింద టెంపుల్ అనేటువంటిది ఉంది, టెంపుల్గా మార్చాలి అని అడగడానికి వీల్లేదు. ఆ వెసులుబాటు ఉండదు అనమాట. సో ఈ విధమైనటువంటి రూల్ పెట్టేటువంటి చట్టాన్ని చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకు ఈ చట్టం తీసుకురావాల్సి వచ్చింది అంటే, ఆ సమయంలో రామ్ జన్మభూమి మూమెంట్ ఏదైతే ఉంటుందో అది పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటి జరిగింది. బాబ్రీ మసీద్ ఉన్నటువంటి ప్లేస్లో ఒకప్పుడు రామాలయం ఉండేది. ఆ శ్రీరాముని యొక్క ఆలయం ఏదైతే ఉందో ఆ పవిత్ర స్థలాన్ని కూల్చివేసి మసీదును కట్టడం అనేటటువంటిది జరిగింది. బాబర్ అనేటటువంటి వాదన దేశంలో బలంగా స్ప్రెడ్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఎల్కే అద్వానీ హూజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్స్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ, ఆయన దీనికి సంబంధించి ఒక రథయాత్ర కూడా చేశారు. ఈ రథయాత్రను అప్పటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్డుకుంది. బీహార్లో ఆయన అరెస్టుకు కూడా గురవడం అనేటువంటి జరిగింది. అండ్ హిందూ వాలంటీర్స్, కరసేవక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఫైరింగ్ అనేటువంటి జరిగింది ఉత్తరప్రదేశ్లో. వీటన్నిటి కారణంగా కమ్యూనల్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగా త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఇండియా ఇంటెన్సిఫై అవ్వడం అనేటువంటి జరిగింది. సో ఇలాంటి ఒక కమ్యూనల్ రయాట్స్ నుంచి భారతదేశం యొక్క సెక్యూరిటీ, పీస్ అండ్ స్టెబిలిటీని కాపాడే ఉద్దేశంతో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారు. రామ జన్మభూమి పక్కన పెట్టండి, ఇలాంటిది ఫ్యూచర్లో ఇంకొకసారి ఇలాంటి కాంట్రవర్సీస్ కానీ లేకపోతే ఇలాంటి వాదనలతో ఎవరు ముందుకు రాకూడదు అనేటటువంటి విధంగా ఈ చట్టం చేయబడ్డం అనేది జరిగింది. ట్రై టు ఫ్రీజ్ ద స్టాటస్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. ఇట్ ట్రై టు ఫ్రీజ్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాజ్ ఎగ్జిస్టెడ్ ఆన్ August 15, 1947. అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇట్ ప్రోహిబిట్స్ ద కన్వర్షన్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అయినా, హిందూ టెంపుల్ అయినా, చర్చ్ అయినా, జినాలయం అయినా, ఆరామ అయినా, చైత్య అయినా, దాని యొక్క రిలీజియస్ క్యారెక్టర్ మార్చకూడదు. అంటే ఇప్పుడు ఒక చైత్యాన్ని లేదు అది ఎప్పుడు హిందూ టెంపుల్ అనే విధంగా దాన్ని మార్చే ప్రయత్నం అనేటటువంటి జరగకూడదు. వై ఇట్ యాక్చువల్లీ ఎన్ఫోర్స్డ్ టు ఎన్ష్యూర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద రిలీజియస్ క్యారెక్టర్. రిలీజియస్ క్యారెక్టర్ మెయింటైన్ అవ్వాలి, సో దట్ ద స్టెబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు పీస్ అండ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయొచ్చు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎటువంటి కమ్యూనల్ రయాట్స్కి ఆస్కారం ఉండదు అనే ఉద్దేశంతో తీసుకొచ్చారన్నమాట. సో నౌ లెట్ us look at important provisions of this Places of Worship Act of 1991. మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ చూడండి. సెక్షన్ 3 ఆఫ్ దిస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ప్రొహిబిషన్ ఆఫ్ కన్వర్షన్. ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ని వేరే విధంగా మార్చడం అనేటటువంటి జరగకూడదు. ఇది ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుంది. బార్స్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కన్వర్షన్ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ చెప్పాను. సెక్షన్ 4 clause 1 ఏం చెప్తుంది అంటే, మెయింటెనెన్స్ ఆఫ్ రిలీజియస్ క్యారెక్టర్. సో ఏదైతే ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ August 15, 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి ఎలా అయితే ఉందో అదే మెయింటైన్ అవ్వాలి తప్ప చేంజ్ అయితే అవ్వకూడదు. ఇది సెకండ్ ప్రొవిజన్. సెక్షన్ 4 clause 2 అబేట్మెంట్ ఆఫ్ పెండింగ్ కేసెస్. ఏవైతే ఇలాంటి రిలవెంట్ పెండింగ్ కేసెస్ అనేటటువంటి కోర్టులో ఉండమనేటటువంటి జరిగిందో, అంటే ఇది ఒకప్పుడు మాస్క్ దాన్ని టెంపుల్ కింద మార్చారు అనే కేసు కానీ, లేకపోతే ఇది ఒకప్పుడు టెంపుల్ దాన్ని మసీద్ కింద మార్చారు అనేటటువంటి కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, రామ్ జన్మభూమి మూవ్మెంట్ ఎప్పుడైతే పీక్ స్టేజ్ చేరుకుందో ఇలాంటి చాలా కాంట్రవర్సీస్ ట్రిగ్గర్ అవ్వడం అనేటువంటి జరిగింది మన దేశంలో ఆ సమయంలో. సో ఆ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో ది సీజ్ టు ఎగ్జిస్ట్. ఆ పెండింగ్ కేసెస్ అన్ని కొట్టివేయబడతాయి అని చెప్పి యాక్ట్ చెప్తుంది అనమాట. సెక్షన్ 5 ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎక్సెప్షన్స్ టు దిస్ యాక్ట్ గురించి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. రామ్ జన్మభూమి ఇష్యూ ఏదైతే ఉంటుందో, అప్పటికే ఒక 10 ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి దిస్ పర్టికులర్ యాక్ట్ అనేటువంటిది వర్తించదు. రామ్ జన్మభూమి కేసు గురించి నిర్ణయం సుప్రీంకోర్టు అండ్ కోర్టులే తీసుకుంటాయి. బట్ ఈ పర్టికులర్ చట్టం అనేటువంటిది దానికి వర్తించదని చెప్పి ఎక్సెప్షన్ అనేటువంటిది విధించడం అనేది జరిగింది ఈ యాక్ట్. సెక్షన్ 6 ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, పెనాల్టీస్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఎవరైనా ఈ యాక్ట్ని వైలేట్ చేస్తే, అంటే రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ని మార్చే ప్రయత్నం చేస్తే, ఒకప్పుడు టెంపుల్గా ఉండేది ఇప్పుడు మసీదుగా చేస్తారు, సో మసీదుని కోల్దోసి మళ్ళీ టెంపుల్గా కట్టండి అని చెప్పి వాదనలతో ముందుకు వస్తే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష అనేటువంటిది 3 సంవత్సరాల పాటు మ్యాక్సిమం విధిస్తారు. అండ్ ఫైన్స్ కూడా ఉంటాయని చెప్పి యాక్ట్ ఏదైతే ఉందో అది చెప్పడం అనేటువంటిది జరిగింది. అర్థమైందా? మరి నౌ లెట్ us look at the arguments in favor of this particular act, arguments against this particular act. ఈ చట్టానికి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఏ బేసిస్ మీద సపోర్ట్ చేస్తున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద రేషనల్ దట్ దే ఆర్ గివింగ్, దట్ దే ఆర్ ఆఫరింగ్,
అండ్ ఎగనెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి బేసిస్, ఎలాంటి రీజన్స్ అనేవి చెప్తున్నారు, వాటి గురించి మాట్లాడాలి, వినండి. ఫస్ట్ లెట్ us look at arguments against Places of Worship Act of 1991. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్, వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారు అంటే, దిస్ యాక్ట్ బార్స్ జ్యుడిషియల్ రివ్యూ. కోర్టులు ఏవైతే ఉంటాయో ఏ పర్టికులర్ ఇష్యూనైనా టేకప్ చేసి విచారించి న్యాయం చేసేటటువంటి బాధ్యత కోర్టుల మీద ఉంది. కానీ యాక్ట్ ఏం చెప్తుంది, ఎవరు కోర్టులకు వెళ్ళకూడదు బై ఫైలింగ్ పిటిషన్స్ టు చేంజ్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్షిప్. సో అది కరెక్ట్ కాదు. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. సో పార్లమెంట్ భారత రాజ్యాంగంలో ఏవైనా మార్పులు చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో మార్పులు చేయకూడదని చెప్పి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పడం అనేటువంటి జరిగింది 1973లోనే. మరి జ్యుడిషియల్ రివ్యూని ఈ చట్టం అనేటువంటిది ఎలా ఇది చేస్తుంది, అది క్వశ్చనబుల్ అన్నమాట. ఆర్బిట్రరీ ఇరేషనల్ రెట్రాస్పెక్టివ్ కట్ ఆఫ్ డేట్. రిట్రాస్పెక్టివ్ అంటే ఒక ముందు తేదీ అనమాట. సో 1991లో ఈ చట్టం చేశారు, కానీ కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టారు, ఆగస్టు 15, 1947 పెట్టడం అనేది జరిగింది. ఆన్ వాట్ బేసిస్ మీరు ఈ డేట్ నిర్ణయించడం అనేటువంటిది జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ ద రేషనల్ దట్ దే ఆర్ యూజింగ్, దట్ యు ఆర్ యూజింగ్. ఆర్బిట్రరీగా యథేచ్ఛగా మీకు నచ్చినట్టు ఒక డేట్ పెట్టేస్తే అయిపోతుందా, మీకు నచ్చినట్టు చేసేయగలరా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి కొంతమంది అంటారు. అండ్ ఇట్ అబ్రిడ్జెస్ ద రైట్ టు రిలీజియన్ ఆఫ్ హిందూస్, జైన్స్, బుద్ధిస్ట్ అండ్ సిఖ్స్. మెజారిటీ ఆఫ్ మాస్క్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ దే వర్ కన్వర్టెడ్ ఫ్రమ్ ద ఎల్స్ట్వైల్ ప్రీ ఎగ్జిస్టింగ్ టెంపుల్స్. ఒకప్పుడు దేవాలయాలు ఏవైతే ఉంటే వాటిని కూలదోసి ఏం చేశారు, మసీదులుగా కట్టారు. ఒకప్పుడు జినాలయాలని, ఒకప్పుడు బుద్ధిస్ట్ చైత్యాస్, ఆరామాస్ ఏవైతే ఉంటే వాటిని కూలదోసి మసీదులుగా కట్టారు. మరి జనరేషనల్ హెరిటేజ్గా వీళ్ళకి వస్తున్నటువంటి వర్షిప్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ మాకు అప్పగించండి అనేటటువంటి అని అడిగేటటువంటి వెసులుబాటు అనేటటువంటిది వీళ్ళకి లేకుండా, అనేటువంటి హక్కు వీళ్ళకి లేకుండా ఈ యాక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అదొక సీరియస్ ప్రాబ్లమ్గా చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 ఏదైతే ఉందో దాన్ని ఫేవర్గా మాట్లాడేవాళ్ళు, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఏమంటున్నారు, ఈ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ టు మెయింటైన్ పీస్, స్టెబిలిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్. భారతదేశం యొక్క సెక్యూరిటీ కానీ శాంతి భద్రతలు ఏవైతే ఉంటాయో కాపాడబడాలంటే, కమ్యూనల్ రయాట్స్ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే, మతపరమైన అల్లర్లు జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఒక చట్టం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో పార్లమెంట్ చేసినటువంటిది కరెక్టే అని చెప్పారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇట్ అప్హోల్డ్స్ సెక్యులర్ ఐడియల్స్ ఆఫ్ అవర్ నేషన్. ద ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్ ఇండియా ఈజ్ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 30 దే అకామిడేట్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా. రైట్ టు రిలీజియన్ ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28 అప్హోల్డ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సెక్యులర్ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. మరి సెక్యులర్ ఐడియల్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రమోట్ చేయాలంటే, డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ డిఫరెంట్ గ్రూప్స్ మధ్య హార్మోనీని పెంపొందించే విషయంలో పెంపొందించాలంటే, కమ్యూనల్ రయాట్స్ రేపు పొద్దున జరగకుండా ఉండాలంటే ఇలాంటి చట్టం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కొంతమంది చెప్తారు. అండ్ ఇండియా యాజ్ ఎ గైడింగ్ లైట్ ఫర్ అదర్ రిలీజియస్ నేషన్స్ యాజ్ వెల్, అదర్ థియోక్రటిక్ నేషన్స్ యాజ్ వెల్. ద ఇయర్ 1947, ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, the erstwhile British India divided into two parts. One is the sovereign nation of India and the other one is sovereign nation of Pakistan. India secular ideals తో ఏర్పడితే, on the other hand Pakistan థియోక్రటిక్ నేషన్గా, రిలీజియస్ నేషన్గా మారడమైనటువంటి జరిగింది. వి బోస్ట్ అవర్ సెల్స్ as the largest democracy in the world. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా మనం చెప్తాం. వి బోస్ట్ అవర్ సెల్స్ as a nation with unity in diversity. ఇంత డైవర్స్ పీపుల్ ఉన్నప్పటికీ మనం అందరం కలిసికట్టుగానే ఉంటామని చెప్తాం. వి బోస్ట్ అవర్ సెల్స్ as an accommodating nation for religious harmony. వేరు మతాల మధ్య సఖ్యత కానీ, వేరు మతాల మధ్య స్నేహపూరిత వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసే దేశంగా మనం చెప్పుకుంటాం బయట దేశాల్లో. మరి అలాంటి మహోన్నతమైనటువంటి దేశంలో, మహోన్నతమైనటువంటి ఐడియల్స్ ఉన్నటువంటి దేశంలో కమ్యూనల్ రియాట్స్ జరిగితే మన దేశం యొక్క గౌరవానికే భంగపాటు కదా. సో అందుకే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లాంటి చట్టాల ద్వారా మనం వేరే థియోక్రటిక్ నేషన్స్కి ఒక గైడింగ్ లైట్గా ఉండొచ్చు. చూడండి మనం రిలీజియస్ రయాట్స్ని కానీ లేకపోతే అల్లర్లు కానీ మేము ఎలా అడ్డుకున్నాం, ఎలా వాటిని కాంట్రాక్ట్ చేసాం అని చెప్పి మనం వేరే వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలవచ్చు అని చెప్పి ఈ చట్టాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటున్నారు అన్నమాట. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ దిస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991. పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మెయిన్స్లో ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారని అనుకుంటున్నాను.
సో నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దామంటే వాట్ వాజ్ ద ప్రెజెంట్ న్యూస్, వాట్ హెస్ హ్యాపెండ్ విత్ జ్ఞాన్వాపి మాస్క్, దాని గురించి మనం అర్థం చేసుకోవాలి, వినండి అమ్మ. సో నౌ లెట్ us లుక్ ఎట్ జ్ఞాన్వాపి మాస్క్ కేస్. ఇంతకీ జ్ఞాన్వాపి మసీద్ అనేది ఎక్కడుంది? మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసిలో ఉండడం అనేటువంటి జరిగింది. వారణాసి ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కాశీ విశ్వనాథ్ టెంపుల్, మీ అందరికీ తెలిసనే అనుకుంటున్నాను. ఇదిగోండి ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్. కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి గంగా నదికి వెళ్ళేటటువంటి ద్వారం ఇది, దారిది. కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఆనుకొని ఉన్నటువంటిదే దిస్ జ్ఞానవాపి మాస్క్ కాంప్లెక్స్గా మనం చెప్పొచ్చు. చూసారా, ఇది ఎంత వండర్ఫుల్ సింబల్ ఆఫ్ ఇండియన్ డైవర్సిటీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. భారతీయ భిన్నత్వం ఏదైతే ఉందో దాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. టెంపుల్ పక్కనే మసీదు. అండ్ ఈ జ్ఞాన్వాపి కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది, డిస్ప్యూట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే రిలీజియస్ సిగ్నిఫికెన్స్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ జ్ఞాన్వాపి మాస్క్ ఇన్ వారణాసి. వారణాసిలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు నిజంగా ముస్లిమ్స్దా లేకపోతే హిందువులదా అనే విషయం మీద కాంట్రవర్సీ అనేటువంటిది మొదలైంది. మనం గమనిస్తే 1991లో ఇష్యూ యొక్క ఆరిజిన్స్ మనకు కనిపిస్తాయి. లోకల్గా ఉన్నటువంటి కొంతమంది పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ కోర్టులో ఒక పిటిషన్ అనేటటువంటిది వేశారన్నమాట. ఏంటి? రిక్వెస్టింగ్ పర్మిషన్ టు వర్షిప్ విత్ ఇన్ ద మాస్క్ కాంప్లెక్స్. ఇక్కడ బ్లూ బార్డర్ చూసారా, ఇక్కడ నేను పెట్టాను. సో దాని లోపల మాకు అవుటర్ వాల్స్ ఆఫ్ దిస్ మసీద్ యొక్క అవుటర్ వాల్స్లో కొన్ని దేవతామూర్తులు, శృంగార గౌరి కానీ, గణేష, హనుమాన్ అండ్ నందిదేవుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. అక్కడ పూజించుకునేటటువంటి హక్కును మాకు కల్పించండి అని చెప్పి కోర్టును ఆశ్రయించడం అనేటువంటిది జరిగింది. బట్ దిస్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని 1998లో డిస్మిస్ చేశారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991. ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏం చెప్తుంది? ఆగస్టు 15, 1947లో అది మాస్క్గా ఉంటే మసీదుగా ఉంటే మసీదుగానే ఉండాలి. దాన్ని టెంపుల్ కింద మార్చాలి, మేము అక్కడ పూజలు చేసుకుంటామంటే కుదరదు కదా, అందుకే డిస్మిస్ చేశారన్నమాట. కానీ కేసులో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ గమనించిన కొంతమంది 2019లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు అయోధ్య తీర్పుతో ముందుకు రావడం అనేది జరిగిందో 2019 నవంబర్ 9న, సో తర్వాత ఈ కాంట్రవర్సీ మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం అనేటువంటి జరిగింది, ఇంటెన్సిఫై అవ్వడం అనేటువంటి జరిగింది. ఆగస్టు 2021లో 5 హిందూ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దేని గురించి? ఆ పర్టికులర్ మాస్క్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో మసీదులో మాకు వర్షిప్ చేసే అధికారం, దేవతామూర్తుల్ని ఆరాధించేటటువంటి హక్కులను మాకు కల్పించండి, పర్మిషన్ ఇవ్వండి, మేము అక్కడ పూజించుకుంటాం అని చెప్పారన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు పట్టుకున్నటువంటి లూప్ హోల్ ఏంటి అంటే, మరి ఇప్పుడు కూడా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం ఈ పిటిషన్ చెల్లదు కదా సార్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాడినటువంటి లూప్ హోల్ ఏంటి అంటే, వీళ్ళు 1989 వరకు మేము ఏం చేసేవాళ్ళం, టెంపుల్ కాంప్లెక్స్లో మేము పూజలు చేసుకునేవాళ్ళం, వాటికి వాళ్ళు అనుమతి ఇచ్చేవాళ్ళు. కానీ ఏంటి, తర్వాత 1990 తర్వాత అయోధ్య ఈ బాబ్రీ మసీద్ యొక్క కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో తర్వాత ఈ మాకు వర్షిప్ చేసే హక్కు లేకుండా పోయింది. సో మేము ఏం అడుగుతున్నాం, 1989లో ఎలాంటి స్టేటస్ ఉందో అదే అడుగుతున్నాం. మేము టెంపుల్గా ఏం మార్చేయమనట్లా, కానీ 1989లో పూజించే హక్కు ఉండేది కదా, సో అది మాకు ఇప్పుడు కల్పించండి, పర్మిషన్ మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారన్నమాట. సో దీని ప్రకారం ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చల్లదు. ఎందుకంటే కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టారు, ఆగస్టు 15, 1947. ఆగస్టు 15, 1947లో అది ఏంటి జ్ఞాన్వాపి మసీద్ అయినప్పటికీ ఆ సమయంలో ఏం చేసేవాళ్ళు, హిందువులు కూడా టెంపుల్ కాంప్లెక్స్లో పూజించేవాళ్ళు, అవునా కదా. 1989 వరకు అది కొనసాగింది. సో అందుకే సేమ్ అదే ఇది చేయమని చెప్తున్నారు అనమాట, అదే రీఇన్స్టేట్ చేసే ప్రయత్నం చేయమంటున్నారు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఈ లూప్ హోల్ వాళ్ళు వాడడం అనేటువంటిది జరిగింది. అండ్ హిందువులు పెడుతున్నటువంటి ఈ పిటిషన్స్ ఏవైతే ఉంటే పదే ముస్లిమ్స్ ఛాలెంజ్ చేస్తున్నారు, అలా ఎలా చేయకూడదని చెప్పి పదే చెప్పడం అనేటువంటిది జరిగింది. వివిధ వర్గాల మధ్య ఈ డిబేట్స్ అనేటటువంటివి కొనసాగుతున్నాయి. మొత్తానికి బోత్ సైడ్స్ వేరియస్ కోర్ట్స్ని ఆశ్రయించడం అనేది జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని ఆశ్రయించారు, అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టు వరకు కూడా ఈ మ్యాటర్ అనేటువంటిది వెళ్ళడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏమంది అంటే, డిస్ట్రిక్ట్ కోర్టులో ఆల్రెడీ కేసు అనేటటువంటిది పెండింగ్ ఉంది కదా, అంటే అది మసీదా లేకపోతే మేము అక్కడ వర్షిప్ చేసుకోవచ్చా హిందూస్ లేదా అని చెప్పి కేసు అనేటటువంటిది పెండింగ్లో ఉంది కదా, వాళ్ళకి ముందు తీర్పు ఇవ్వనివ్వండి. వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు ఎవరికి అనుకూలంగా లేదో వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయండి, మేము డైరెక్ట్గా తీసుకోము, ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏం చెప్తుందో చూస్తాము, దాని తర్వాత మీరు ఇక్కడ ఛాలెంజ్ చేస్తే, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే మేము దాని మీద విచారణ అనేటువంటి జరుగుతామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు గత సంవత్సరం జూలైలో ఏం చెప్పింది, ఇట్ హెస్ ఆర్డర్డ్ ఏ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేయాలి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కోసం ప్రయత్నం చేయాలి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కోసం ఎక్స్కవేషన్స్ కానీ రీసెర్చ్ కానీ జరపాలి. ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఎయిదర్ దట్ ఈస్ మాస్క్, అది మసీదా లేకపోతే ఒకప్పుడు టెంపులా, నిజంగా 1989 ముందు వర్షిప్ అనేది జరిగేదా, వీటన్నింటి గురించి మీరు ఒక రిపోర్ట్తో ముందుకు రండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది.
మరి ఇస్లామిస్టిక్ గ్రూప్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఊరుకుంటారా? మసీదుకి చెందినటువంటి వాళ్ళు ఈ సర్వేకి కోర్టు ఆర్డర్కి ఎగ్నెస్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం ఏదైతే ఉందో డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏం తీర్పిచ్చారు అంటే, దిస్ ఇస్ నాట్ ఎగ్నెస్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991. వీళ్ళు ఏం చెప్పారు? ది వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991. ఎందుకు అసలు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ చేయకూడదని చెప్తుంది. కానీ మీరు ఎందుకు అసలు ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయాల్సిన అవసరం ఏంటి? దాని యూజ్ ఏంటి? ఒక 600 సంవత్సరాలుగా అది మసీదుగానే ఉంది, ఇప్పటికే మసీదుగా కొనసాగితే ప్రాబ్లం ఏంటి అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దిస్ పర్టికులర్ ఆర్డర్ బై ద వారణాసి డిస్ట్రిక్ట్ కోర్ట్ నెవర్ కాంప్రమైజెస్ ద స్పిరిట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 అని చెప్పింది. దానికి విరుద్ధం కాదని చెప్పింది. ఎందుకంటే ఇక్కడ వీఆర్ నాట్ చేంజింగ్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. అంటే మసీదుని మేము టెంపుల్గా మార్చేయట్లా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా కోర్టు ఏమడుతుంది అంటే దాని యొక్క చరిత్ర, దాని యొక్క హిస్టరీ అండ్ దాని యొక్క సెట్టైనిటీ, దాని యొక్క ఆనవాళ్ళు. సో అంటే అసలు నిజంగా ఏంటది, ఒకప్పుడు ఎప్పుడు దాని చరిత్ర ఏంటి, దాని యొక్క తతంగం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటుంది తప్ప వారణాసి కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెంపుల్ మాస్క్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలనుకోవట్లా. ఒకవేళ వారణాసి హైకోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ విధంగా చెప్పింది అనుకోండి, లేదు ఇది మసీదు కాదు, ఒకప్పుడు దీనికి టెంపుల్ ఉంది, సో టెంపుల్గా మార్చేయాలనుకోండి, అప్పుడు మీరు నా దగ్గర రండి. నేను అప్పుడు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ దాని యొక్క స్పిరిట్ని కానీ దానికి సంబంధించినటువంటి విచారణని కానీ నేను చేస్తాను. అది అండర్మైన్ చేస్తుందా, వైలేట్ చేస్తుందా, ఏ విషయాలు జరుగుతున్నాయి అని చెప్పి నేను చెప్తాను అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో గత నెల 2023 డిసెంబర్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫైనల్లీ తన యొక్క సర్వేని కంప్లీట్ చేసుకొని సుమారు ఉదయం 8 AM నుంచి 12 AM మధ్యలో వాళ్ళు ఎక్స్కవేషన్స్ అనేటటువంటివి చేశారు. చాలా రీసెర్చ్ అండ్ స్టడీస్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే నమాజ్కి కానీ లేకపోతే డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ ద మాస్క్ దానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా సో సర్వే చేయమని చెప్పింది కోర్టే చెప్పింది, వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు. సో ఆ విధంగా చేశారు. రీసెర్చ్ చేసి ఏం చెప్పారు అంటే వాళ్ళ యొక్క రిపోర్ట్ని ఒక సీల్డ్ కవర్లో కోర్టుకి అందించడం అనేది జరిగింది. సో కోర్టు ఈ రిపోర్ట్ని ఏం చేసింది అంటే బోత్ ద పార్టీస్, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ దాంతోపాటు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మసీదుకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇద్దరికి ఈ పర్టికులర్ రిపోర్ట్ని అందించడం అనేది జరిగింది. అండ్ రీసెంట్గా దాన్ని పబ్లిక్గా చూపించడం అనేటువంటిది కూడా జరిగింది. ఈ సర్వే ఏం చెప్తుంది అంటే దెర్ ఎగ్జిస్టెడ్ ఏ హిందూ టెంపుల్ ప్రయర్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఏంటి? మసీదుకు ముందు అక్కడ ఒక హిందూ టెంపుల్ అనేటువంటిది ఉండేది అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క సర్వే నిర్ధారించడం అనేది జరిగింది. ఆర్కియలాజికల్ సర్వే ఏదో బయాస్డ్గా చేయాల, సైంటిఫికల్ మేనర్లో స్టడీ చేయడం అనేది జరిగింది. సైంటిఫికల్ మేనర్లో స్టడీ చేయడం అంటే ఏంటి? ఎవిడెన్స్ బేస్డ్ స్టడీ అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది. ఆధారాలు సేకరించి ఆ ఆధారాలను బేస్ చేసుకుని రిపోర్ట్ అనేటువంటి తయారు చేయడం అనేటువంటి జరిగింది అన్నమాట. అయితే ఆర్కియలాజికల్ సర్వే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడంలో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కియలాజికల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే భూమి పొరల్లో దాగి ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేసింది. అండ్ వేరియస్ లిటరరీ సోర్సెస్, హిస్టారికల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిగణలోకి తీసుకొని మొత్తానికి రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చింది. రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఎస్ దిస్ పర్టికులర్ జ్ఞాన్వాపి మసీద్ ఏదైతే ఉందో దాని కింద దాని ముందు ఒకప్పుడు అక్కడ ఒక హిందూ టెంపుల్ అనేటువంటిది ఉంది అని చెప్పడం అనేది జరిగింది. అక్కడ 34 ఇన్స్క్రిప్షన్స్ కూడా బయటపడినాయి. ఆ 34 ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటి వివిధ స్క్రిప్ట్స్లో రాయబడ్డం అనేది జరిగింది. దేవనాగరి స్క్రిప్ట్, తెలుగు, కన్నడ ఇలాంటి వేరియస్ లాంగ్వేజెస్ తాలూకా ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటి కూడా బయటపడడం అనేటువంటి జరిగిందమ్మా. మరి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క రిపోర్ట్లో ఉన్నటువంటి కీ ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో, కీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే దాని రిపోర్ట్లో ద ప్రీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్, అది టెంపుల్ కావచ్చు లేకపోతే బౌద్ధారామం కావచ్చు ఏమైనా కావచ్చు, బట్ ప్రిడామినెంట్లీ టెంపుల్ అని చెప్తున్నారు. ఇట్ ఇస్ ప్రాబబ్లీ డిస్ట్రాయిడ్ ఇన్ ద 17th century, 17వ శతాబ్దంలో ఔరంగజేబు కాలంలో అది పూర్తిగా డిస్ట్రాయ్ చేయబడి ఉంటుంది అని మేము అనుకుంటున్నామని చెప్పడం అనేది జరిగింది. అక్కడ ఇన్స్క్రిప్షన్స్ బయటపడి దేవనాగరి, గ్రంథ అండ్ తెలుగు, కన్నడ స్క్రిప్ట్స్ ఈ లిపులకు చెందినటువంటి ఎన్నో ఇన్స్క్రిప్షన్స్ ఏంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో. ఇన్స్క్రిప్షన్ అంటే సంథింగ్ దట్ ఈస్ రిటన్ ఆన్ ఏ హార్డ్ సర్ఫేస్, ఒక గట్టి ఉపరితలం మీద రాజబడినటువంటి రాతలు అనమాట. నేమ్స్ ఆఫ్ డీటీస్, దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పేర్లు కూడా ఆ ఇన్స్క్రిప్షన్స్ మీద ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. పార్ట్స్ ఆఫ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ టెంపుల్ వర్ రీయూజ్డ్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మాస్క్. ఒకప్పుడు టెంపుల్ని పూర్తిగా డెమాలిష్ చేయలేదు. ఆ టెంపుల్కి ఉన్నటువంటి పార్ట్స్ అంటే ఒక చాంబర్ హాల్ కానీ లేకపోతే పిల్లర్స్ కానీ వీటన్నింటి మీద మసీద్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. వాటన్నింటి మీద కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది.
ఈవెన్ ద సహాన్ ఆఫ్ ద మాస్క్ ఏదైతే ఉందో, కోర్ట్యార్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు మసీద్కి, అది కూడా ఒకప్పుడు టెంపుల్దే వాడారు, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ ఏం చేయలేదు అనే విధంగా చెప్పారనమాట. ద సెంట్రల్ ఛాంబర్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ అండ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. అంటే ఒకప్పుడు టెంపుల్ ఏదైతే ఉందో దాని యొక్క సెంట్రల్ ఛాంబర్ అండ్ దాంతోపాటు మెయిన్ ఎంట్రన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా యథేచ్ఛగా వాటిని కూడా ఈ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్లో వాడడం అనేటువంటిది జరిగింది. వాటిని కొలాప్స్ ఏం చేయలేదు, క్లియర్గా మాకు కనిపిస్తుందని చెప్తున్నారు. స్కల్ప్చరల్ రిమైన్స్ ఇన్ సెల్లార్స్ ఇండికేట్ దట్ దేర్ ఎగ్జిస్టెడ్ ఎ లార్జ్ హిందూ టెంపుల్. వీరు దేవతామూర్తులు శిల్పాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డెబ్రీ కూడా మాకు దొరకడం అనేది జరిగింది, ఆనవాళ్ళు కూడా దొరకడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని బట్టి మేము ఏ కన్క్లూజన్కి వచ్చామంటే అక్కడ అతి పెద్ద హిందూ టెంపుల్ అనేటువంటిది ఉండేది, ఆ టెంపుల్ పైన ఈ మసీద్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చామని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది, బేస్డ్ ఆన్ ఆర్కియలాజికల్ రిసోర్సెస్ అండ్ లిటరరీ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి కూడా కొన్ని కన్క్లూజన్స్కి వచ్చామని చెప్తూ ఏం చెప్పిందో చూడండి. మరి జ్ఞాన్వాపి మాస్క్ ఏదైతే ఉందో అక్కడ ఒకప్పుడు టెంపుల్ ఉండేది అని చెప్పేటటువంటి లిటరరీ సోర్సెస్ ఏంటి అంటే, లిఖిత ఆధారాలు ఏంటి? ప్రామినెంట్ హిస్టారియన్ మీనాక్షి జతిన్ రాసినటువంటి ఫ్లైట్ ఆఫ్ డీటీస్ అండ్ రీబర్త్ ఆఫ్ టెంపుల్స్లో ఆవిడ ఏం చెప్తుంది అంటే, అక్కడ ఒకప్పుడు టెంపుల్ ఉండేది, ఆ టెంపుల్ 2 times అటాక్ గురైంది అని చెప్పి ఆవిడ చెప్పడం అనేది జరిగింది. అరౌండ్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 12th century AD కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో, ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డినాసిటీ, ఢిల్లీ సల్తనేట్లో స్లేవ్ డినాసిటీ ఫస్ట్, దాని యొక్క ఫౌండర్ కుతుబుద్దీన్ ఐబక్. సో ఆయన ఫస్ట్ అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది, అక్కడ ఒక చిన్న మసీదు లాంటిది కట్టడం అనేది జరిగింది. తర్వాత స్లేవ్ డినాసిటీకే చెందినటువంటి రజియా సుల్తానా ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఇంకోసారి అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్లేవ్ డినాసిటీ రూలర్ అయినటువంటి ఇల్తుత్మిష్ యొక్క డాటర్ ఆవిడ, ఒక బ్రీఫ్ టైం ఆవిడ రూల్ చేయడం అనేది జరిగింది, 4 years. ఆ సమయంలో ఏం జరిగింది, మళ్ళీ అటాక్ అనేటువంటిది గురవడం అనేది జరిగింది ద టెంపుల్ అని మీనాక్షి జైన్ ఆవిడ పుస్తకంలో పేర్కొనడం అనేది జరిగింది. అండ్ అకార్డింగ్ టు హిస్టారియన్ సతీష్ చంద్రాస్ మిడివల్ ఇండియా ఫ్రమ్ సల్తనేట్ టు ద మొఘల్స్, ఈ పుస్తకంలో ఏం చెప్పారంటే, ఔరంగజేబు ద లాస్ట్ గ్రేట్ రూలర్ ఆఫ్ మొఘల్స్, ఆయన అతని యొక్క కాలంలో ఈజ్ ఎన్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ అని చెప్తారంటే, ఇస్లామిక్ మత గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి. ఇస్లాం తప్ప వేరే ఇతర ధర్మాలు మతాలు ఏవైతే ఉంటాయో అవి తుచ్చమైనటువంటివి, అవి ఇన్ఫీరియర్ అని చెప్పి భావించినటువంటి వ్యక్తి. సో తన జీవితం కంటే ఇస్లామే గొప్పది, అల్లాయే గొప్పవాడని భావించినటువంటి వ్యక్తి ఔరంగజేబు. ఆయన తన కాలంలో చాలా దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటిని డెమాలిష్ చేయడం అనేటువంటిది జరిగింది, కూల్చివేయడం అనేటువంటిది జరిగింది అని కూడా ప్రామినెంట్ హిస్టారియన్ సతీష్ చంద్ర చెప్పడం అనేది జరిగింది తన యొక్క బుక్లో. అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిఫర్ చేసినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ బుక్ ఏంటి అంటే, అండ్ ఇంపార్టెంట్ పర్షియన్ వర్క్ మాజిరి ఆలంగిరి. దీన్ని రాసినటువంటి రచయిత ఎవరు అంటే సాకి ముస్తాద్ ఖాన్, అండ్ దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి సర్జాదునాథ్ సర్కార్. సో దీనిలో కూడా ఏం చెప్పారు అంటే, ఔరంగజేబు అతని పాలనా కాలంలో 12వ సంవత్సరంలో 12th regnal year అంటే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 12వ సంవత్సరం అప్పుడు ఒక ఫర్మాన్, ఒక డిక్రీ అనేటటువంటి జారీ చేయడం అనేది, ఒక ఆజ్ఞ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. దాన్నే 1669 ఫర్మాన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ పర్టికులర్ డిక్రీ ఆర్ ఫర్మాన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఔరంగజేబు ఏం చెప్దామనుకున్నారంటే, హిజ్ మెజెస్టీ అంటే ఔరంగజేబు ఈగర్ టు ఎస్టాబ్లిష్ ఇస్లాం రాజ్య స్థాపన కోసం భారతదేశంలో ఇష్యూడ్ ఆర్డర్స్ టు ద గవర్నర్స్ ఆఫ్ ఆల్ ప్రావిన్సెస్, మొఘల్ ప్రావిన్సెస్ యొక్క గవర్నర్స్ అందరికీ ఆజ్ఞలు విధించడం అనేది జరిగింది. ఏంటని, టు డెమాలిష్ ద స్కూల్స్ అండ్ టెంపుల్స్ ఆఫ్ ఇన్ఫెడల్స్ అంటే అతని దృష్టిలో హిందువులని, అజ్ఞానులని, మిస్బిలీవర్స్ అని, అంటే దోస్ హు డు నాట్ బిలీవ్ ఇన్ అల్లా అతని గురించి చెప్తున్నాడు అనమాట. అంటే ఓన్లీ హిందువులే కాదు, అల్లాని నమ్మనటువంటి మిగిలిన అందరి పీపుల్ ఎవరైతే ఉంటారో అన్ని మతాల వాళ్ళ యొక్క టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పి ఆయన ఒక ఆజ్ఞ అనేటువంటిది డిఫరెంట్ ప్రావిన్సెస్ యొక్క గవర్నర్స్కి అందించడం అనేది జరిగిందని చెప్పి ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. దాన్ని కూడా రెఫరెన్స్గా తీసుకొని బోత్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ని, లిటరరీ ఎవిడెన్సెస్ని ఏవైతే ఉంటాయో వాటిని బేరీజ్ వేసుకొని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కోర్టుకి సబ్మిట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ దిస్ ఏఎస్ఐ రిపోర్ట్, దీస్ పీపుల్ హిందూ విశ్వ పరిషత్ లేకపోతే అదర్ హిందూ ఆర్గనైజేషన్స్ చెందినటువంటి పీపుల్ అర్జెంటుగా మసీదుకి చెందినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మసీదుని హిందువులకు అప్పగించేయాలి, హిందువులు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, ఎందుకంటే ఒకప్పుడు అక్కడ టెంపుల్ అనేటటువంటిది ఉంది అని నిర్ధారింపబడింది కాబట్టి అని చెప్పి ప్రెజర్స్ అనేటటువంటి మొదలైన డిఫరెంట్ కాల్స్ ఆల్ త్రూ అవుట్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా హిందువులు, మెజారిటేరియన్ రిలీజియన్ చెందినటువంటి పీపుల్ అందరూ, యాక్టివిస్ట్స్ అందరూ ఈ విధమైనటువంటి వాదనలతో ముందుకు వస్తున్నారన్నమాట. ఈ కాంటెక్స్లో మరి ఎలా పడితే అలాగే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలు కండక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని నిర్ధారణలకు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఎందుకు చేసినట్టు 1991లో దాని యొక్క ట్రూ స్పిరిట్ ఎందుకు అండర్మైన్ చేస్తూ ఉన్నారు, ఇది ఒక డెడ్ డాక్యుమెంట్ లేదా డెడ్ లెటర్గా మారడం అనేటువంటిది జరిగింది, అంటే ఎఫెక్టివ్నెస్ లేనటువంటి ఒక చట్టంగా ఇది మారిపోతూ ఉంది ప్రజెంట్ పరిస్థితుల్లో అని చెప్పి కొంతమంది అంటున్నారు అన్నమాట. సో ఇది
అన్ ఇంపార్టెంట్ టాపిక్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు జ్ఞాన్వాపి మాస్ కేస్ గురించి పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నానమ్మా. అండ్ దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. నేను కొద్ది రోజుల్లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తానమ్మా. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ అట్ ఆల్, బికాజ్ నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, సిలబస్ కంప్లీషన్ కమిట్మెంట్స్ కానీ లేకపోతే అదర్ క్లాసెస్ కమిట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అవి కంప్లీట్ చేసిన తర్వాత నేను మెల్లగా అంటే ఒక 10 to 15 డేస్లో నేను ఎక్కువ ఆర్టికల్స్ అనేటటువంటి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు చాలా ఆర్టికల్స్ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీన్ వైల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.